చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజు ఈ మెట్టు సత్యనారాయణ రెడ్డి స్మారక సాహిత్య పురస్కారాన్ని, అది కూడా మొదటి పురస్కారాన్ని నన్నే ఎంపిక చేసి, అది కూడా ఆంధ్రదేశానికి చాలా దూరంలో ఉన్న నన్ను ఎంపిక చేసి ఈరోజు ఇక్కడికి రప్పించిన మిత్రులు మోదుగుల రవికృష్ణ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పురస్కారాన్ని స్థాపించిన మెట్టు సత్యనారాయణ రెడ్డి గారి పేరు మీదుగా స్థాపించిన వాళ్ళ మనుమడైన చంద్రశేఖర్ రెడ్డి గారికి, ఈ కమిటీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ద్వారకా తిరుమలరావు గారు నాకు ద్రోణాచార్యుడు. నా పోలీసు వృత్తిలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తి శ్రీ తిరుమలరావు గారు. తిరుమలరావు గారు ఈరోజు నాకు శాలువా వేస్తుంటే ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి శాలువా వేస్తున్నట్టుగా అనిపించింది. అది భారతంలో జరగలేదు, కానీ ఇది ఆధునిక భారతంలో మాత్రం జరిగింది. నాకు చాలా చాలా ఆనందం కలిగింది. ఒక గురువు శిష్యుడిని పొగిడే స్థాయికి మనం ఎదిగాము అంటే అటువంటి గురువులు అరుదే, అటువంటి శిష్యులు అరుదే. ఆ అరుదైన సంఘటన ఈరోజు మాకు కల్పించిన రవికృష్ణ గారికి మరో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ పుస్తకం గురించి చెప్పే ముందుగా నా గురించి 2 మాటలు చెప్పి ఇక ఆ తర్వాత పుస్తకం గురించి మాట్లాడుకుందాం. నాది ఇదివరకు పరిచయం చేసినట్టుగా నర్సీపట్నం దగ్గర పాములవాక గ్రామానికి చెందిన వాడిని. మా ఊర్లోనే 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని, ఆ తర్వాత ఇంటర్మీడియట్ మా పక్క దగ్గరలో ఉన్న నర్సీపట్నంలో ఇంటర్మీడియట్ చదవడం జరిగింది. అది కూడా తెలుగు మీడియంలోనే. అయితే 10th క్లాస్లో మా ఊర్లో నాతోనే ప్రారంభమైంది 10th క్లాస్ కూడా. అంటే మా బ్యాచ్ 7th వరకు ఉండేది అప్పుడు ప్రైమరీ స్కూల్. ఆ తర్వాత మాతో పాటు 8th క్లాస్, మాతో పాటు 9th క్లాస్, అలా 10th క్లాస్ మాదే ఫస్ట్ బ్యాచ్. దాంట్లో క్లాస్ ఫస్ట్ నేనే. ఇప్పుడు క్లాస్ ఫస్ట్లో అయితే 498 మార్కులకి 2 తగ్గాయని అడుగుతారు. అప్పుడు నాది 2nd క్లాస్లో పాస్ అయిన విద్యార్థిని నేను, కానీ క్లాస్ ఫస్టే. ఆ ఆత్మవిశ్వాసం అయితే మాత్రం నాలో ఉండేది, నేను క్లాస్ ఫస్ట్, నాకు సబ్జెక్ట్ బాగా వచ్చు అని. అయితే ఈ 2nd డివిజన్లో పాస్ అయినందుకు నాకు ఎంపీసీలో సీట్ రాలేదు నర్సీపట్నంలో. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం, కానీ అది సీట్ రాలేదు. బైపీసీ గ్రూప్ సీట్ రావటం, బైపీసీలో చదివేవాడిని. నాకున్న సమస్య ఏంటంటే, ఏ ఉపాధ్యాయుడైనా బాగా, ఏ సబ్జెక్ట్ అయినా బాగా చెప్పకపోతే ఆ సబ్జెక్ట్ని తీసి పక్కన పెట్టేవాడిని. ఇది తర్వాతైనా జీవితంలో ఎప్పుడైనా చదువుకోవచ్చులే, అందుకే దీన్ని పక్కన పెట్టేవాడిని. దానికి బదులుగా ఈ జాతీయ నాయకుల గురించి, కవిత్వాల గురించి ఏవో చదువుతూ ఉండేవాడిని. దాని ఫలితం ఏమైందంటే నేను ఇంటర్మీడియట్లో తప్పాను. అది ఫెయిల్ అవ్వడం. ఆ తర్వాత మా తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకోలేదు. మా నాన్న వ్యవసాయం చేసేవారు. సో నేను ఇంటర్మీడియట్ తప్పిన తర్వాత నేను బోరుని ఏడడం మొదలుపెట్టాను. చాలా ఏడ్చాను. మా నాన్న నా దగ్గరకు వచ్చి, వరదలు వచ్చినప్పుడు పంట అంతా నాశనం అయితే మనం ఏడుస్తూ కూర్చుంటామా, తర్వాత మళ్ళీ పంట వేస్తామా అని అడిగారు. అది నాలో బలంగా నాటుకున్న మాట. ఇక అది మొదలు నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. ఇక ఆ తర్వాత మళ్ళీ సప్లిమెంటరీలో పాస్ అయ్యి, డిగ్రీలో ఆర్ట్స్లోను, తర్వాత నేనే ఆంధ్ర యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నేను స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా అవ్వటం. ఆ తర్వాత నేను టీచర్గా 4 సంవత్సరాలు టీచర్గా కూడా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నేను టీచర్గా పనిచేయటం. ఆ పనిచేస్తూనే నేను ఈ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వటం, నేను కూడా సాధించాలి ఈ ఎగ్జామ్ని అని నాలో ఎప్పుడు ఆత్మవిశ్వాసానికి లోటు అయితే ఉండేది కాదండి. ఏ టైంలో ప్రిపేర్ అయినా నేను వంట చేసుకుంటూ నేను స్కూల్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యేవాడిని. అలా సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు కూడా నేను ఈ ఎగ్జామ్కి నేను పనికిరాను అని ఎప్పుడూ అనుకోలేదు. కారణం ఎందుకంటే మా ప్రాంతానికి నేనే మొట్టమొదటి ఆల్ ఇండియా సర్వీస్
లేదా ఈ సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయిన మొదటి వ్యక్తిని నేనే. అనకాపల్లి జిల్లాకి మొట్టమొదటి వ్యక్తిని నేనే. నాకు ముందు ఎవరు కూడా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇక 2-3 అటెంప్ట్లు ఫెయిల్ అయ్యాను, మెయిన్స్లో ఫెయిల్ అయ్యాను. తర్వాత అప్పుడు నాకు అర్థమైంది నేనేదో తప్పు జరుగుతుంది. 3 సార్లు ఫెయిల్ అయ్యాను మెయిన్స్లో. ప్రతిసారి నాకు అనిపించేది ప్రిలిమ్స్ ఈజీగా పాస్ అవుతున్నాను, మెయిన్స్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాను. మెయిన్స్ నాకు ఆ సబ్జెక్ట్ కూడా నాకు హిస్టరీ, తెలుగు లిటరేచర్ 2 ఆప్షనల్స్ నావి. ఈ రెండింటిలో కూడా నేను బ్రహ్మాండమైన నాకు పట్టు ఉందా, ఎందుకు నేను మిస్ అవుతున్నాను అని తలగడ మీద తలబెట్టి ఏడ్చేవాడిని. అప్పుడు నాకు అర్థమైంది నేను ఏదో తప్పు జరిగింది, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఏంటది అంటే నా భావ వ్యక్తీకరణలో ఎక్కడో లోపం ఉంది అని నేను కనిపెట్టాను. అప్పటి వరకు ఇంగ్లీష్ మీడియంలో నేను రాసేవాడిని ఈ ఎగ్జామ్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో రాస్తేనే నీకు ఐఏఎస్ వస్తుంది అని ఒక దుర్భావన ఒకటి ఉండేది మేము ప్రిపేర్ అయ్యే టైంలో. సో అందుకని పట్టుపట్టి ఇంగ్లీష్లో రాసేవాడిని. అందువల్ల నా కమ్యూనికేషన్లో ఏదో ప్రాబ్లం ఉంది అని వెంటనే భాషను మార్చి తెలుగు మీడియంలో రాసి ఐపీఎస్తో తిరిగి రావడం జరిగింది. అంటే నా మాతృభాష నాకు చేసిన మేలు గురించి ఇందాక మనకి శంకర్ గోపాలయ్య గారు చెప్పినట్టు ఈ మాతృభాషే నన్ను ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. అందుకు మాతృభాష అంటే నాకు చాలా గౌరవం. ఈ మధ్య నాకు నర్సీపట్నంలో కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో నేను ఇదే చెప్పాను, మనం మాతృభాష కోసం పోరాడదాం, ఇదే మనల్ని నిలబెట్టేది, మనలో ఆలోచన శక్తి నిలబెట్టేది కూడా ఇదే అని నేను ప్రతిసారి కూడా ప్రతి చోట, ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా నేను చాలా చోట్ల ఇదే విషయాన్ని చెప్తూ ఉంటాను. సో ఇక నా ఈ పుస్తక పరిచయాన్ని అద్భుతంగా చేసిన శంకర్ గోపాలయ్య గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఎంత గొప్ప పుస్తకాలు రాసినో లేదో నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, రాయాలని ఏది రాయలేదండి. రాయాల్సిన అవసరం కూడా నాకు అనిపించలేదు ఎప్పుడు. ఎందుకు రాయాలి నేను? సపోజ్ నేను ఈ ఆత్మచిత్రం కవితా సంకలనం అది కేదార్నాథ్ సింగ్ గారి కవిత్వాన్ని చదివిన తర్వాత మళ్ళీ కవిత్వం రాయడం అనేది చాలా అరుదైపోయింది నాకు. మళ్ళీ కవితలు చాలా తక్కువ, ఎప్పుడో ఆలోచన వస్తే తప్ప రాయలేదు. అది దాని మీద కూడా ఆయన ప్రభావం ఎంతో కొంత కనిపిస్తుంది. అది అందుకని ఎప్పుడైనా ఏదైనా ఆలోచన వస్తే రాయాలన్న ఆలోచనతోనే రాయడం తప్ప, అంటే ఆపుకోలేక రాయడమే. ఇలా ఈ నా ఒక్కొక్క పుస్తకం గురించి శంకర్ గోపాలయ్య గారు చెప్పారు. ఆయన రాసిన కవిత్వాన్ని కూడా నేను మధ్యలో చదవటం, వివిధలో వచ్చింది చదవటం, ఒకసారి మీకు నేను ఫోన్ చేసి కూడా చాలా అద్భుతమైన కవిత రాశారని నేను ఆయనతో మాట్లాడడం అది జరిగింది. ఇక ఈ బహుముఖ బనారస్ గురించి నేను కొన్ని మాటలు చెప్పి, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. బహుముఖ బనారస్ నేను ఎందుకు రాశాను? అది 2021లో నేను ఐజీ రేంజ్ వారణాసిగా నా పోస్టింగ్. అది ఆ టైంలో కోవిడ్ టైం. అది ఒక భయంకరమైన ఒక ఘటన నన్ను కుదిపింది. ఆ ఘటన నాలో వైరాగ్యాన్ని బాగా తీసుకొచ్చింది. ఏముంది ఇదంతా అని అనిపించే ఆ వైరాగ్యం నాలో కలిగించింది. సరే, ఆ ఘటన అయ్యింది. ఆ ఘటన తర్వాత మళ్ళీ పరిస్థితులన్నీ చక్కపడ్డాయి, నార్మల్ హెల్త్ కండిషన్స్ వచ్చాయి, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ నౌ. అంతా నార్మల్ అయిపోయిన తర్వాత నిద్రపోయినప్పుడు రాత్రి శివుడు నా కల్లో వచ్చినట్టు, నేను నిన్ను కాపాడాను కదా, నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇచ్చేవో అని ఆయన అడిగినట్టు నాకు అనిపించేది. సరే, ఇదేదో ఏంటి ఎలాంటి విచిత్రం జరుగుతుందో అనిపించి నేను దాన్ని పోస్ట్ పోన్ చేసేవాడిని, ఏముందలే అని. మళ్ళీ 4-5 రోజులు పోయిన తర్వాత మళ్ళీ కల్లో అలాగే అనిపించింది. ఇదేదో ఒక భావన లోపల నుంచి అనిపించి, ఆయన ఏదో నన్ను అడుగుతున్నారు, నేనేదో ఇవ్వాలి, ఎంత నన్ను కాపాడిన వ్యక్తిని నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అని ఆలోచించి, సరే ఏదో ఒకటి ఇవ్వాలే అని అనుకొని, ఆయనకి పూలు పళ్ళుకి కొదవలేదు, విరాళాలకు కొదవలేదు, ఇవన్నీ కొదవలేదు, అవేమీ ఆయన ఆశించలేదు. ఆయన ఏదో ఆశిస్తున్నాడు, నీ దగ్గర ఉన్నది నువ్వు నాకు ఇవ్వలేవా అని అడుగుతున్నట్టు అనిపించేది. అంటే నా దగ్గర ఉన్నది ఒకటే రాసే తత్వం. సో దాన్ని నేను ఇవ్వాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చినప్పుడు సరే ఏం రాయాలి, కాశీ గురించి ఎలా రాయాలి అని చాలా చింతన మంతన పడ్డ తర్వాత సరే కాశీలో దేవాలయాల మీద రాద్దాం, దాని మీద ఒక మంచి అవగాహన కల్పిందాం మన తెలుగు వాళ్ళకి అని ఆ దృష్టితో నేను కాశీలో దేవాలయాల పేరు మీదుగా ఆర్టికల్స్ రాయడం మొదలెట్టా. అది మిస్మీలో పబ్లిష్ అయ్యి మన
రవికృష్ణ గారు అది మిస్బీలో నా దేవాలయాల చాప్టర్ చదవడం ఆయన చదివారు. చదివి నాకు ఒకసారి ఆయన తీరికైనప్పుడు ఒకసారి నాకు ఫోన్ చేసి, సార్ ఈ దేవాలయాల మీద ఇది రాశారు కదా, ఈ పర్టికులర్ చాప్టర్లో ఇది కాకుండా ఇలాగ ఉండాలేమో, పర్టికులర్గా బనారస్ పేరు మీదుగా బనారస్ పేరు, వారణాసి పేరు ఇవి ఎలా వచ్చాయి, వీటి పుట్టుపూర్వత్రాలు ఏంటి, వాటి మీద రాసినప్పుడు రవికృష్ణ గారు దానికి కొంత కరెక్షన్స్ చెప్పారు. అది నా మైండ్లో కొద్దిగా నాటింది. ఆ తర్వాత చాలా పుస్తకాలు ఇంగ్లీష్లో చాలా బుక్స్ అవి చదివాను. ఇంకా హిందీలో కూడా మంచి బుక్స్ వచ్చాయి దేవాలయాల మీద. సరే ఈ దేవాలయాల మీద చాలా పుస్తకాలు ఉన్నాయి, దీనిని రాయడం వల్ల ఉపయోగం లేదు, దీన్ని తీసి మార్చేద్దామని ఇంకా విడిచిపెట్టాను. సరే కాశీ మీద నేను రాయలేనులే అని విడిచిపెట్టాను. కొన్ని రోజులకు ఇంకా మరొక ఐడియా వచ్చింది. అరే కాశీలో ఉన్న తెలుగు వాళ్ళ గురించి రాస్తే ఎలా ఉంటుంది అని. కాశీలో ఎప్పటి నుంచి తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ప్రారంభమయ్యారు ఏంటి అని కాశీలో తెలుగు వాళ్ళు అని ఒక ఆర్టికల్ రాయడం మొదలైంది. అప్పుడే నేను మన విజయనగరం రాజావారి మనవాడిని కలిసినప్పుడు కలిసి ఆయనతో వాళ్ళ ప్యాలెస్ అన్నీ తిరిగి ఆయనతో చర్చించి, వాళ్ళ అల్లుడు ఆయన క్రికెట్ రంజీ ప్లేయర్ కూడా, అవన్నీ మొత్తం అన్ని చరిత్ర అంతా తీసి ఎక్కడెక్కడ మన తెలుగు వాళ్ళు ఏ విధంగా కాశీకి తోడ్పడ్డారు అని దాని మీద కొన్ని ఆర్టికల్స్ రాశాను. అది అయిపోయిన తర్వాత కాశీలో తమిళ్లు, కాశీలో మలయాళీలు, ఈ విధంగా విభిన్న ప్రాంతం వాళ్ళు కాశీలో ఎప్పటి నుంచి ఉంటున్నారో వాళ్ళ పుట్టుపూర్వత్రాలు ఏంటి, వాటి మీద కొన్ని 2-3 ఆర్టికల్స్ రాశాను. అవి రాసిన తర్వాత నాకు ఎందుకో మళ్ళీ అది సంతృప్తిగా అనిపించలేదు. సరే ఇదేదో బాగాలేదు, సరే మనం రాయలేం, వదిలేసేయి అనేసి ఇంకా విడిచిపెట్టాను. తర్వాత ఈ కాలక్రమంలో ఏమైందంటే నా వృత్తిలో పడిపోయి బిజీ అయిపోయి అటు ఇటు తిరిగి ఇక ఆ వ్యాసంగం అంతా విడిచిపెట్టి నా పనిలో పడ్డాను. ఒకరోజు ఘాట్లో మనకి బనారస్లో ఈ మసాన్ హోలీ అని జరుగుతుంది. ఆ మసాన్ హోలీకి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు వాళ్ళు. మీరు రండి సార్, మీరు వచ్చి కొద్దిగా మా హోలీని స్టార్ట్ చేయండి సార్ అనేసి. ఆ హోలీని ప్రారంభించమని నన్ను పిలిచినప్పుడు నేను ఆ మసాన్ ఘాట్కి నేను వెళ్ళాను. వెళ్తే అక్కడ నేను వెళ్ళంగానే వాళ్ళందరూ శవాల మీద బూడిద తీసి నా మీద జల్లారు. ఇదేంటి శవాల మీద బూడిద తీసి నా మీద జల్లుతున్నారు, ఇది చాలా దారుణంగా ఉందనుకుని ముఖ్య అతిథిని ఇలాగ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఏంటి అనుకున్నాను. సరే వాళ్ళు మెడలో అంతా పుర్రెలు అన్నీ వేసుకొని డ్యాన్స్ వేసుకుంటూ భాంగ్ తాగుతూ నా దగ్గరికి వచ్చి, సార్ మీరు కూడా తాగండి అని నాకు కొంత పట్టి మొత్తం నా చేత డ్యాన్స్ వేయించి, అవన్నీ ఆ మసాన్ హోలీలో మొత్తం ఆ శవాల పక్కన కూర్చొని వీళ్ళు భుజియా, తర్వాత ఈ సమోసా ఇవన్నీ అక్కడే తింటున్నారు. నా పక్కనే 2 అమెరికన్స్ కూడా ఉన్నారు ఆ టైంలో. వాళ్ళు కూడా ఇట్స్ అమేజింగ్ అన్నారు. వాళ్ళు ఒకే ఒక లైన్ అన్నారు, ఇట్స్ అమేజింగ్ అని. అది కరెక్ట్గా నాకు ఇక్కడ స్ట్రైక్ అయింది. అరే ఇంత అద్భుతమైన కల్చర్ని నేను నెగిటివ్గా ఎందుకు చూస్తున్నాను, వాళ్ళు అమెరికన్స్ వాళ్ళు అమేజింగ్ అన్నారు కదా, సరే దీని మీద ఒక ఆర్టికల్ రాస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. అప్పుడు మసాన్ హోలీ మీద శవాలతో హోలీ అని ఒక ఆర్టికల్ నేను దాన్ని ప్రాపర్ వేలో ఆ గుల్షన్ కుమార్ అని ఆ కమిటీ అధ్యక్షుడు ఆయనతో కూర్చొని దీని చరిత్ర గురించి కనుక్కొని అలా ఆర్టికల్ రాయడం మొదలైంది. అప్పటి నుంచి నాకు ఒక ఆలోచన మెల్లమెల్లగా ఏమొచ్చిందంటే, కాశీలో అటువంటి సంస్కృతి ఏంటి, దాన్ని ప్రపంచ పటంలో అగ్రస్థానంలో నిలబెట్టే అటువంటి సంస్కృతి, అటువంటి పరంపరలు ఏమున్నాయి, దాని మీద మనం వర్కౌట్ చేయాలి. అంటే మన కళ్ళకు కనిపించిన విషయాలు, అవి కాశీలో మెల్లమెల్లగా అంతరించిపోతున్న విషయాలు ఏంటో వాటి గురించి నేను తెలుసుకోవాలని యాత్ర మొదలుపెట్టాను. ప్రతిరోజు డ్యూటీ అయిపోయిన తర్వాత పెద్దగా సూపర్వైజరీ రోల్ కాబట్టి డ్యూటీ అయిపోయిన తర్వాత టైం ఉండేది. ఎవరో ఒకరికి బంధువులు వచ్చేవారు, నాకు దర్శనం చేయించంటే వాళ్ళ టెంపుల్కి నేను ఇటు మళ్ళీవాడిని. ఎవరో ఒకరిని కలవడం, పెద్దలను కలవడం, కాశీలో ఎవరెవరు విద్వాంసులు ఉన్నారు, అటువంటి గొప్ప వ్యక్తులు ఎవరు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకరిని కలిసి నాకు తెలియని విషయాలు ప్రతి ఒక్కటి తెలుసుకొని ఈ కాశీ గురించిగా లోతుగా తెలుసుకోవడం మొదలైంది. అందుకని ఈ పుస్తకంలో ఎక్కడ కూడా మనకి ఏ దేవాలయాల గురించి చర్చ ఉండదు. అలాగే మన ధర్మం, మతం వీటికి సంబంధించిన కూడా ఎక్కడా చర్చ ఉండదు. కానీ కాశీ ఒక అద్భుతమైన నగరం అండి. దాన్ని అంటే ప్రతి నగరాన్ని మనుషులే సృష్టించారు తప్ప నగరం మనుషుల్ని సృష్టించడం మనం మొదటిసారిగా కాశీలోనే చూస్తాం. అంటే ఆ నగరం మనుషుల్ని సృష్టించింది.
మహానుభావుల్ని సృష్టించింది. అటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. సో అటువంటి మహానుభావుల గురించి తెలుసుకోవటం, అందుకనే ఈ పుస్తకంలో మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు కూడా అందరూ మనుషులే తగులుతారు. మీకు పేజీలో ప్రతి పేరాలో 2-3 మనుషులు మీకు తారసపడతారు. వాళ్ళు మనుషులు కాదు, మనీషులు, మహానుభావులు. అటువంటి మహానుభావుల గురించి మనం చూస్తే ఈ కాశీ ఎంత గొప్పదా అని అనిపిస్తుంది. సరే, ఇది రెండోది ఏంటంటే కాశీ మీద పుస్తకాలు లేవా? చాలా పుస్తకాలు ఉన్నాయి. రోమ్ మీద ఎన్ని పుస్తకాలు అయితే రాశారో కాశీ మీద అన్ని పుస్తకాలు వచ్చాయి. కాశీ అంత గొప్ప నగరం. అయితే ఈ పుస్తకానికి ఉన్న భిన్నత్వం ఏంటి అన్నది మీకు ఒక విషయాన్ని, ఒకరోజు సుబాయే బనారస్ అని ఒకటి జరుగుతుంది. బనారస్లో సుబాయే బనారస్ అంటే వాళ్ళు ఉదయాన్నే సూర్యోదయాన్ని వాళ్ళు హారతితో ఆహ్వానిస్తారు. అక్కడ ఒక పండగలా జరుపుకొని, అంటే సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఆ సూర్యుడు అలా వెళ్తే, అందుకని ఏమంటారంటే కాశీలో సూర్యోదయం, హరిద్వార్లో సూర్యాస్తమయాన్ని చూడాలంటారు. అవి చూడదగ్గ సీన్ అంత బాగుంటుంది. సో కాశీలో సూర్యుడు ఎలా ఉంటుందంటే గంగ మీద నుంచి మెల్లగా 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 అలా పైకి లేస్తూ ఉంటాడు. దాన్ని వీళ్ళు హారతితోటి మొత్తం 7 మంది ఋషుల్లాగా ఉండి వాళ్ళు హారతి పడుతూ దాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమానికి ఎవరో ఒకరిని చీఫ్ గెస్ట్గా పిలవడం ఇదంతా ఒక ఆనవాయితీ. అక్కడ కల్చరల్ ప్రోగ్రాం కూడా ప్రతి రోజు కూడా సంగీతమో సాహిత్యమో ఏదోటి జరుగుతూ ఉంటుంది. సో ఆ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచారు. నేను వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట స్పీచ్లో నేను అన్నది ఏంటంటే, కాశీని ఇంతవరకు ఎవరైనా పూర్తిగా చూశారా అని ప్రశ్నించాను. కాశీ గురించి ఎవరైనా ఇంతవరకు పూర్తిగా రాయగలిగారా? కాశీని అన్ని కోణాల్లో పరిశీలించిన ఏకైక పుస్తకం ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తే అక్కడి నుంచి ఎవరు కూడా దానికి సమాధానం లేదు. అంటే కాశీ మీద చాలా పుస్తకాలు చదివాను, ఇంగ్లీష్లో హిందీలో వచ్చిన బుక్స్ అన్నీ చూశాను. ఏ బుక్ కూడా కాశీని నీకు పరిపూర్ణంగా చూపించలేదు. ప్రస్తుతానికి నా పుస్తకం కూడా కాశీని పరిపూర్ణంగా చూపించలేదు అని నేను దృఢంగా నమ్ముతాను. ఇందులో కొన్ని కోణాలు అయితే ఉండిపోయాయి, ఆ కోణాలు నేను చూపించలేను. అంటే కాశీని పరిపూర్ణంగా చూపించే పుస్తకం ఏదీ లేదు, కానీ ఇది మాత్రం ఆ ప్రయత్నం అయితే చేయగలిగాను కొంతవరకు. ఎందుకంటే మనకి ఈ ఇంగ్లీష్లో ఇదే పుస్తకాన్ని ఇంగ్లీష్లో నేను మళ్ళీ రాయడం జరిగింది. ఈ సేమ్ కంటెస్ట్ సేమ్, కానీ నేను దీన్ని కొద్దిగా రీరైట్ చేసి ఇంగ్లీష్లో రాశాను. దానికి మనకి హేమంత్ శర్మ అని ఒక ఆయన ఉన్నారు. హేమంత్ శర్మ TV9కి ఆయన అధిపతి. ఆయన చాలా కాశీవాసి. ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయన చేత చాలా పుస్తకాలు ఆయన రాశారు. కాశీ మీద కూడా రాశారు, దేకో హమారా బనారస్ అని. సో ఈ టైప్ పుస్తకాలు కూడా ఆయన రాశారు. వాళ్ళ ఫాదర్ కూడా పద్మశ్రీ. ఆయన రిక్వెస్ట్ చేసి మీరు ఈ పుస్తకానికి ముందు మాట రాయండి అంటే, ఆయన పుస్తకం చదివిన తర్వాత ఫోన్ చేసి నాకు ఇది చాలా ఉపయోగపడే, కాశీని బాగా చూపించిన పుస్తకం, మొదటి పుస్తకం ఇదే అన్నారు. సరే, ఆయన రాసిన ఫోర్వర్డ్లో ఏం రాశారంటే, దిస్ వెరీ కాశీ ఈజ్ ఆల్సో కమండల్ ఆఫ్ సేజ్ అగస్త్య ఇంటూ విచ్ an ocean has been absorbed. The witnesses of Kashi over the ages have continued to draw from this vast ocean, trying to fill their small vessels with its essence. Each person has written about Kashi based on their own experiences and understanding. But why have they written? Because to know Kashi is an act of self-fulfilling. To speak about Kashi is selfless service అని రాస్తూ ఆయన ఇంకా ఇదో మాట చెప్తారు. దెర్ ఈజ్ నో షార్టేజ్ ఇన్ రైటింగ్ అబౌట్ కాశీ, బట్ మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ స్పెషలైజ్డ్ ఆస్పెక్ట్స్. కాన్సిక్వెంట్లీ దే ఆఫెన్ రివీల్ ఓన్లీ వన్ డైమెన్షన్ ఆఫ్ ది సిటీ. Rare are the books that attempt to see Kashi from all sides, in daylight and the dark of night,
in illusion and in liberation, in action and in renunciation. From this perspective, this book is highly appropriate, unique and meaningful. In my understanding, it is not just a book, it is darshan, a sacred vision of Kashi. Through it, one can visualize Kashi. So, when someone wanders through the queues, rickshaws and alleys of Banaras, this book will unfold the many layers of understanding of this Avimukta region like a guide. I believe this very utility makes the book all the more relevant and essential. So, అన్ని కోణాల్లో దీన్ని స్పృశించే ప్రయత్నం అయితే చేశాను నేను. అయితే అది కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకుంటూ నేను మిగతా వాళ్ళని ఏ విధంగా అయితే కలిశానో వాళ్ళతో ఇంటరాక్షను, ఆ డైలాగు, వాళ్ళతో జరిగిన సంభాషణ, ఆ సంభాషణ నుంచి పుట్టిన ఈ ప్రతిక్రియ రూపంలో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అంటే శైలి ఏంటి అంటే కేవలం ఒక టెక్స్ట్ బుక్ రాసినట్టు కాకుండా ఒక యాత్రికుడు వేరే విభిన్న ప్రాంతాలు దర్శించినప్పుడు, విభిన్న వ్యక్తుల్ని కలిసినప్పుడు, ఆ దర్శించిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తులు కలయికతో ఏర్పడిన భావ సమూహంగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అందుకనే ఈ పుస్తకం ఒక రకమైన ఆత్మీయత ఇందులో ఉంటుంది. నేను ఫలానా దగ్గరికి వెళ్ళాను, రిక్షా వాళ్ళని కలిశాను, టాంగా వాళ్ళని కలిశాను, ఈ టైప్లో. రెండోది ఏంటంటే ఈ పుస్తకం మనకి బనారస్ తాలూకు గొప్పతనాన్ని చెప్తుందండి. మొదటి చాప్టర్ మన గోపాలయ్య గారు చెప్పినట్టు మొదటి చాప్టర్ మన శంకరాచార్యుల వారితో మొదలవుతుంది. శంకరాచార్యుల వారు డిబేట్ అంటే ప్రపంచంలో డిబేట్లు జరిగే ప్రాంతాలు ఆ కాలంలో, శంకరాచార్యుల వారి కాలంలో ఎక్కడా లేవు, ఈవెన్ రూమ్లో కూడా లేవు. కానీ ఒక్క కాశీలో మాత్రం డిబేట్లు జరిగేవి. అందుకనే డిబేట్ దేనికి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ నాలెడ్జ్ని పరీక్షించుకోవటానికి ఆయన కాశీ వచ్చి కాశీలో పండితులతో వాగ్గు వివాదానికి దిగేవారు. అటువంటి వాగ్గు వివాదంలో ఎవరైనా గెలిస్తే వాళ్ళు ఆక్స్ఫర్డ్ నుంచి పట్టాబుచ్చుకున్నట్టు అంత గొప్ప. సో ఆ విధమైన సంస్కృతి మనకి కాశీలో ఉండేది. అవి మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. అదేవిధంగా మన కాశీలో అగ్నిహోత్రుల గురించి రాశాను నేను. అగ్నిహోత్రులు అనేది ఒక గొప్ప బ్రాహ్మణ్యం, మన వేదాల తాలూకా సంస్కృతి, మన వేద సంస్కృతి నుంచి వచ్చిన ఒక గొప్ప ఆచారం అది. మన ఈ అగ్నిహోత్రులు కేవలం కాశీలోనే స్వాతంత్ర్యానికి ముందు 2000 మందికి పైగా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి ముగ్గురే ఉన్నారు. ఆ ముగ్గురు తెలుగు వాళ్ళే, ఇక లేరు. ఆ తెలుగు వాళ్ళైన ఈ దెందుకూరి సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారు, సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన పిహెచ్డి చేశారు. ఇక్కడే మనకి గుంటూరులోనే లెక్చరర్గా పనిచేసి ఆయన రిటైర్ అయ్యి ఆయన అక్కడే అగ్నిహోత్రం చేస్తున్నారు. ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆయనతో మాట్లాడడం, ఇవన్నీ. సో ఈ అగ్నిహోత్రం అంటే ఏంటి, ఈ అగ్నిహోత్రం వల్ల లాభాలు ఏంటి, ఈ అగ్నిహోత్రం ఇప్పుడు ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది, ఇలా వీటి గురించి విభిన్న కోణాల్లో దీన్ని అటు మన వేద సంస్కృతికి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ పుస్తకం మనకి శంకరాచార్యులతో మొదలైతే కబీర్తో అంతమవుతుంది. అంటే లాస్ట్ చాప్టర్ ఏంటంటే కబీర్ కాశీని ఎందుకు విడిచిపెట్టాడు అని. కబీర్ కాశీని ఎందుకు విడిచిపెట్టాడు, కాశీ అంత గొప్ప నగరం అని. దాని ముందు చాప్టర్ ఏంటంటే కాశీలో మోక్ష భవనాలు అని. మోక్ష భవనాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. దేర్ ఈజ్ నో సాల్వేషన్ బిల్డింగ్స్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఎక్సెప్ట్ ఇన్ కాశీ. కాశీలో మాత్రమే మోక్ష భవనాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ సిటీ కూడా మీకు హెవెన్కి వెళ్ళడానికి మీకు దారి చూపిస్తుంది తప్ప మోక్షానికి దారి చూపించే మోక్ష నగరి కేవలం కాశీ మాత్రమే. అందుకనే మనకి పురాణాల్లో కూడా మనకి చెప్పేది ఏంటంటే సప్తనగరి మనకి చెప్తారు. 7 నగరాలు మనకి ఇండియాలోనే, ఉజ్జయిని, కాశీ, అవంతిక, ఇవన్నీ ఈ 7 నగరాలు కూడా మనకి ఏం చెప్తాయి అంటే మనకి స్వర్గానికి వెళ్ళడానికి నువ్వేమేమి కర్మలు చేస్తే స్వర్గానికి వెళ్తాయో చెప్తాయి తప్ప నువ్వు మోక్షం పొందే విధానం మాత్రం కేవలం కాశీలోనే ఉంది. అటువంటి కాశీలో మోక్ష భవనాల గురించి నేను ఈ పరిశోధన చేస్తున్నప్పుడు మనకి ఒక బ్యాంక్ మేనేజర్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కాశీ మోక్ష భవన్లో ఉండడం, ఆయన పేరు కూడా సత్యనారాయణ. అప్పుడు నేను సరే ఆయన గురించి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవటం, అక్కడ ఉన్న ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎలా వచ్చారో ఇంటర్వ్యూ తీసుకొని అవన్నీ రాయడం జరిగింది.
సో ఈ విధంగా కాశీలో మోక్షం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కబీర్ కాశీని విడిచిపెట్టాడు. కబీర్ కాశీని ఎందుకు విడిచిపెట్టాడు అంటే, ఒక కబీర్కి అక్కడ ఉన్న మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, ఈ బ్రాహ్మణ్ డామినేషను ఇవన్నీ కూడా నచ్చక కబీర్ అక్కడి నుంచి విడిచిపెట్టడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఇంకొక కథ పరంపరలో ఉన్న కథ ఏంటంటే, కబీర్ కాశీ ఘాట్లో తిరుగుతున్నప్పుడు ఎవరో ఒక వృద్ధ బ్రాహ్మణుడు చనిపోయే స్థితిలో ఉంటే ఆయన గంగా జలాన్ని 2 దోసెడుతో తీసుకొచ్చి ఆయన నోట్లో వేయిపోతారట. నీలాంటి అపరాచుడి చేతితో నేను నీళ్లు తాగను, చనిపోతాను కానీ అని ఆ బ్రాహ్మణుడు అంటే, దానికి కబీర్ స్పందనగా, నా మలినాన్ని శుభ్రం చేయని పవిత్రం చేయని ఈ గంగ మరి మిగతా ప్రపంచాన్ని ఏ విధంగా పవిత్రం చేస్తుంది నాకు అర్థం కాదు అంటాడు. సో ఇది పవిత్ర గంగగా మనం ఎందుకు అంటాం అనేసి ఈ విధంగా అన్న వ్యక్తి కాశీని విడిచిపెట్టి ఆయన మగహర్ నగరానికి వెళ్తాడు. మా ఉత్తరప్రదేశ్లో భావన ఏంటంటే, మగహర్లో చనిపోయిన వ్యక్తి వచ్చే జన్మలో గాడిదై పుడతాడు అని. సో నేను గాడిదగా పుట్టడానికి సిద్ధం, నాకు ఈ మోక్షం వద్దు అని కబీర్ ఇక్కడి నుంచి మగహర్కి వెళ్ళటం, మగహర్లోనే ఉండి ఆ మగహర్లో ఆయన అక్కడ ప్రజలకందరికీ ఉపదేశం చేయటం, అక్కడే ఆయన చనిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా కబీర్ కాశీని ఎందుకు విడిచిపెట్టాడు అంటే, మోక్షం అనేది మన మన కర్మ మన చేతల్లో ఉంది తప్ప మనం ఆచరించే ఈ ఆచారాలు మూఢాచారాల నుంచి కాదు అని మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో ఒక విధంగా చెప్పాలి అంటే, కాశీని మనం ఫిజికల్గా చూడలేని చాలా విషయాలు ఈ పుస్తకం ద్వారా మనం చూడవచ్చు. అంటే మీరు కాశీ వెళ్ళి ఇవి చూపించండి అంటే నేను చూపించలేను, అవి లేవు అక్కడ. అటువంటి టుమ్రీ గాయని వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఆమె ఆకాశవాణిలో పాడేది. సో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో మొత్తం అంతా కూడా ఇల్లు పడిపోయి ఉంది, పూరి గుడిసెలాగా అంటే ఇల్లు మొత్తం అంతా పడిపోయి ఉంది. ఆమెకి అప్పుడే సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆ టైంలో ఫస్ట్ సంగీత నాటక అకాడమీ వచ్చిన లేడీ ఆమె. సో ఇటువంటి వ్యక్తులందరి గురించి కూడా ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది. నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు తెలుగులో అయితే మాత్రం ఈ రూపంలో ఈ కోణంలో రాసిన మొదటి పుస్తకం నాకు అనిపిస్తుంది. సో ఈ కొత్త దృక్కోణంలో మనం కాశీని చూడాల్సిన అవసరం కూడా ఉంది. కాశీ అనేది కేవలం దేవాలయాలు కాదండి, దేవాలయాలు చాలా ఉన్నాయి. దేవాలయాల గురించి నన్ను అడిగితే నేను ఇప్పుడు మీకు 1 గంట సేపు నేను స్పీచ్ ఇవ్వగలను. కానీ కాశీ దేవాలయాలు ఒక్కటే కాదు, కాశీ ఒక అద్భుతమైన నగరం. ఆ అద్భుతమైన నగరం అంటే అక్కడున్న మనుషులు. సానుల దేశభక్తి అని ఇందులో ఒక చాప్టర్ ఉంటుంది. కాశీలో సానుల్ని తవైఫులు అనేవారు. ఆ తవైఫుల దగ్గరికి మా కాశీ మహారాజు కూడా వాళ్ళ అబ్బాయిని వాళ్ళ దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోమని అక్కడికి ట్యూషన్కి పంపేవాడు. అంటే వేశ్యల దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోవడం ఇది మనం ఎప్పుడూ వినాం. ఆ తవైఫుల ఇంటికి ఎవరైనా ఈ బిడ్డలు ఎవరైనా వెళ్తే వాళ్ళు ముందు తవైఫులు పాద నమస్కారం చేసి కూర్చునేవారట. అంటే తవైఫుల్లో అంత శక్తి ఉండేది. అటువంటి తవైఫులు వాళ్ళు హిందుస్థానీ సంగీతానికి చాలా చాలా తోడ్పడ్డారు. మనకి ఈవెన్ జద్దన్ బాయ్ అని ఉంటుంది, నర్గీస్ ఫిల్మ్ యాక్టర్స్ నర్గీస్ వాళ్ళ మదర్, వాళ్ళ అమ్మ, ఆమె ఇక్కడి నుంచి కాశీలో తవైఫుగా ఉండి కాశీలో సంగీత సాధన చేసి నాట్యం చేసి ఆమె ఇక్కడి నుంచి ముంబై వెళ్ళి ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత పెద్ద స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. అటువంటి తవైఫులు దేశం కోసం ఏ విధంగా కృషి చేశారు, అది కొత్త దృక్కోణం. వాళ్ళు తవైఫులు వేశ్యలు అనడం ఒకటి, తవైఫులు సంగీత నృత్యాల్లో సాధన చేశారు అన్నది ఒకటైతే, వాళ్ళు దేశం కోసం ఏ విధంగా పాటుపడ్డారు, గాంధీజీతో వాళ్ళు ఏ విధంగా కలిసి తిరిగారు, ఆ కోణాన్ని నేను కాశీలో వేశ్యల గురించి నేను రాయడం జరిగింది. సో ఈ కొత్త దృక్కోణంలో ఆలోచించమని, మన కాశీ అంటే ఇది ఒక్కటే కాదు. నేను ఇంతవరకు కాశీలో నేను మొత్తం 7 సంవత్సరాలు గడిపానండి వేరు పోస్టుల్లో. సో 7 సంవత్సరాల్లో కూడా కాశీలో శుభావ్యస్త్ కాశీ శుభావ్యస్త్ శామ్ మస్త్ అంటారు. అంటే కాశీలో ఏంటంటే ఉదయం అందరూ కూడా చాలా చాలా బిజీగా ఉంటారు.
ఈ పువ్వులు పట్టేవాడు పువ్వులు అందించేవాడు పువ్వులు, టెంకాయలు అందించేవాడు టెంకాయలు, మంత్రాలు చదివేవాడు మంత్రాలు, రిక్షా వాళ్ళేమో ఎయిర్పోర్ట్ నుంచి లేదంటే రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళటం. ఎవ్రీబడీ ఈజ్ బిజీ. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా చాలా వ్యస్తం, చాలా బిజీగా ఉంటారు. కాశీ సుబే వ్యస్త్, శ్యామ్కు మస్త్. సాయంత్రం మీరు 7 అయిన తర్వాత రిక్షా వాడిని పిలిచినా ఆటో వాడిని పిలిచినా నైసాబ్ అంటాడు. వాడు ఫుల్ మస్తులో ఉంటాడు. వాడు ఎక్కడికో కచేరీల్లోనో అక్కడో ఎక్కడో మందు కొట్టో వాడు హ్యాపీగా ఉంటాడు. ఏమిరా నీకు డబ్బులు అక్కర్లేదా, నేను 100 కాదు 200 ఇస్తానంటే ఆ పైసా నై చెయ్యే సాబ్ అంటాడు. అంటే ఈ రోజుకి పైసా అయిపోయింది వాడికి, సరిపోయింది. ఈ రోజు కావాల్సిన పైసలు వచ్చే వాడు హ్యాపీ మస్త్. ఇంకా సాయంత్రం మస్తుగా ఉండాల్సిందే. అందుకని కాశీలో డబ్బు కోసం తపన పడే వ్యాపారస్తులను కూడా చూడలేదు నేను. అంటే ఇంతమంది జలాన్స్ అనే ఉన్నది పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్లోత్ ఇండస్ట్రీకి బిగ్ మార్కెట్ అయింది. ఆయనతో నాకు చాలా కాలం నుంచి 12 సంవత్సరాల నుంచి ఆయనతో నాకు దోస్తీ ఉండేది. ఆయన మొత్తం ఏమేమి సంపాదిస్తారో ఇంకా సంపాదించాలన్న ఆలోచన అయితే ఆయనకి లేదు. మొత్తం అన్ని సేవా కార్యక్రమాలు. BHUలో ఉన్న హాస్పిటల్ అన్నిటికీ ఆయనే ఫ్రీగా భోజనం పెడతారు. ఎవరైనా బయట నుంచి వచ్చిన పేదలు ఎవరైతే రోగులు వీళ్ళందరూ వస్తారో వాళ్ళకి వసతి సౌకర్యం కల్పిస్తాడు. సో ఈ కాశీ అనేది ఒక రకమైన ఈ భావనాత్మకమైన ప్రదేశం. అది అక్కడ ప్రతి వ్యక్తి ముఖంలో కూడా ఎవరి ముఖంలో కూడా చీకు చింత ఉండదు. అందుకనే చనిపోయిన తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్లే నగరం అది. శవాలని ఊరేగింపుగా తీసుకెళ్తూ రామనామ సత్య హై రామనామ సత్య హై అంటారు. ఇదేంటి కాశీనగరం రామనామ సత్యం ఏంటి అంటే అదే. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అక్కడ అంత సంతోషంగా చనిపోయినా బ్రతికినా ఎలాగున్నా కూడా రోగాలు ఉన్నా ఏదన్నా కూడా వాళ్ళ ముఖాల్లో చీకు చింత అయితే ఉండదు. అందుకని మీకు ఈ టలువా క్లబ్బులు ఇలాంటి క్లబ్బులన్నీ కూడా ఫుల్ మస్తులో ఉంటాయి. సో ఇది కాశీ పరిదృశ్యం అనేది ఒక భిన్నమైన నగరం అండి. అక్కడ ఉన్నప్పుడు మీకు కలిగే భావన వేరు. మనం కేవలం ఈ సందుల్ని చూసి అక్కడ వేసిన గోమాత పేడలు చూసి ఇది కొంత నగరం అని అనుకుంటే లేదు. ఆ పేడలో ఒక ఆనందం, అక్కడ తిరిగే ఆవుల్లో ఒక ఇది. అందుకని అక్కడ ప్రతి ఒక్కరూ కూడా భాంగు ఇవి. అందుకని విద్వాంసుల భాంగు ప్రేమను రాశాను. భాంగు ఎవరైనా తాగుతారు, కానీ విద్వాంసులు భాంగు తాగి ఏ విధంగా కవిత్వం చెప్పారు వాళ్ళు, అది గొప్పతనం. సో ఒక కొత్త కోణంలో అంటే భాంగు గురించి రాయొచ్చు, విద్వాంసుల గురించి రాయొచ్చు. విద్వాంసుల్ని భాంగు తాగిన వాడు ఇక మళ్ళీ తిరిగి రాడు అనే ఒక ఇది ఉంది. మనం కనుక భాంగు ఎక్కువ సేవిస్తే మళ్ళీ ఇంకా రిటర్న్ రావు, ఇంకా డైరెక్ట్ పాస్పోర్టే. అలాంటి భాంగు తాగి ఏ కవులు ఏ విధంగా స్పందించారు అది కూడా నేను దీంట్లో రాయడం జరిగింది. సో ఈ విధంగా బనారస్ నగరం, కాశీ నగరం ఇవి అవిముక్తేశ్వర నగరం. అంటే దీని నుంచి కాశీ విశ్వనాథుడు ఎప్పుడూ కూడా దీని నుంచి నేను విడిపోలేను, విడిపోతే నా ఆత్మ విడిపోతుంది అన్న అద్భుతమైన నగరం మన కాశీ. సో దాని గురించి ఈ బహుముఖ బనారస్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ చేర్చడం, నాకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నందుకు ఈ కాలేజ్ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక విషయాన్ని ఒకరోజు సుబాయే బనారస్ అని ఒకటి జరుగుతుంది. బనారస్లో సుబాయే బనారస్ అంటే వాళ్ళు ఉదయాన్నే సూర్యోదయాన్ని వాళ్ళు హారతితో ఆహ్వానిస్తారు. అక్కడ ఒక పండగలా జరుపుకొని, అంటే సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఆ సూర్యుడు అలా వెళ్తే, అందుకని ఏమంటారంటే కాశీలో సూర్యోదయం, హరిద్వార్లో సూర్యాస్తమయాన్ని చూడాలంటారు. అవి చూడదగ్గ సీన్ అంత బాగుంటుంది. సో కాశీలో సూర్యుడు ఎలా ఉంటుందంటే గంగ మీద నుంచి మెల్లగా అలా పైకి లేస్తూ ఉంటాడు. దాన్ని వీళ్ళు హారతితోటి మొత్తం 7 మంది ఋషుల్లాగా ఉండి వాళ్ళు హారతి పడుతూ దాన్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఆ కార్యక్రమానికి ఎవరో ఒకరిని చీఫ్ గెస్ట్గా పిలవడం ఇదంతా ఒక ఆనవాయితీ. అక్కడ కల్చరల్ ప్రోగ్రాం కూడా ప్రతి రోజు కూడా సంగీతమో సాహిత్యమో ఏదోటి జరుగుతూ ఉంటుంది. సో ఆ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచారు. నేను వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట స్పీచ్లో నేను అన్నది ఏంటంటే, కాశీని ఇంతవరకు ఎవరైనా పూర్తిగా చూశారా అని ప్రశ్నించాను.
కాశీ గురించి ఎవరైనా ఇంతవరకు పూర్తిగా రాయగలిగారా? కాశీని అన్ని కోణాల్లో పరిశీలించిన ఏకైక పుస్తకం ఏదైనా ఉందా అని ప్రశ్నిస్తే అక్కడి నుంచి ఎవరు కూడా దానికి సమాధానం లేదు. అంటే కాశీ మీద చాలా పుస్తకాలు చదివానండి, చాలా పుస్తకాలు చదివాను. ఇంగ్లీష్లో, హిందీలో వచ్చిన బుక్స్ అన్నీ చూశాను. ఏ బుక్ కూడా కాశీని నీకు పరిపూర్ణంగా చూపించలేదు. ప్రస్తుతానికి నా పుస్తకం కూడా కాశీని పరిపూర్ణంగా చూపించలేదు అని నేను దృఢంగా నమ్ముతాను. ఇందులో కొన్ని కోణాలు అయితే ఉండిపోయాయి, ఆ కోణాలు నేను చూపించలేను. అంటే కాశీని పరిపూర్ణంగా చూపించే పుస్తకం ఏదీ లేదు, కానీ ఇది మాత్రం ఆ ప్రయత్నం అయితే చేయగలిగాను కొంతవరకు. ఎందుకంటే మనకి ఈ ఇంగ్లీష్లో ఇదే పుస్తకాన్ని ఇంగ్లీష్లో నేను మళ్ళీ రాయడం జరిగింది. ఈ సేమ్ కంటెస్ట్ సేమ్, కానీ నేను దీన్ని కొద్దిగా రీరైట్ చేసి ఇంగ్లీష్లో రాశాను. దానికి మనకి హేమంత్ శర్మ అని ఒక ఆయన ఉన్నారు. హేమంత్ శర్మ TV9కి ఆయన అధిపతి. ఆయన చాలా కాశీవాసి. ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి. ఆయన చేత చాలా పుస్తకాలు ఆయన రాశారు, కాశీ మీద కూడా రాశారు, దేకో హమారా బనారస్ అని. సో ఈ టైపు పుస్తకాలు కూడా ఆయన రాశారు. వాళ్ళ ఫాదర్ కూడా పద్మశ్రీ. ఆయన రిక్వెస్ట్ చేసి మీరు ఈ పుస్తకానికి ముందు మాట రాయండి అంటే, ఆయన పుస్తకం చదివిన తర్వాత ఫోన్ చేసి నాకు ఇది చాలా ఉపయోగపడే, కాశీని బాగా చూపించిన పుస్తకం, మొదటి పుస్తకం ఇదే అన్నారు. సరే, ఆయన రాసిన ఫోర్వర్డ్లో ఏం రాశారంటే, దిస్ వెరీ కాశీ ఈజ్ ఆల్సో కమండల్ ఆఫ్ సేజ్ అగస్త్య ఇంటూ విచ్ an ocean has been absorbed. The witnesses of Kashi over the ages have continued to draw from this vast ocean, trying to fill their small vessels with its essence. Each person has written about Kashi based on their own experiences and understanding. But why have they written? Because to know Kashi is an act of self-fulfilling. To speak about Kashi is selfless service అని రాస్తూ ఆయన ఇంకా ఇదో మాట చెప్తారు. దెర్ ఈజ్ నో షార్టేజ్ ఇన్ రైటింగ్ అబౌట్ కాశీ, బట్ మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ ఫోకసెస్ ఓన్లీ ఆన్ స్పెషలైజ్డ్ ఆస్పెక్ట్స్. కాన్సిక్వెంట్లీ దే ఆఫెన్ రివీల్ ఓన్లీ వన్ డైమెన్షన్ ఆఫ్ ది సిటీ. Rare are the books that attempt to see Kashi from all sides, in daylight and the dark of night, in illusion and in liberation, in action and in renunciation. From this perspective, this book is highly appropriate, unique and meaningful. In my understanding, it is not just a book, it is darshan, a sacred vision of Kashi. Through it, one can visualize Kashi. So, when someone wanders through the queues, rickshaws and alleys of Banaras, this book will unfold the many layers of understanding of this Avimukta region like a guide. I believe this very utility makes the book all the more relevant and essential. So, అన్ని కోణాల్లో దీన్ని స్పృశించే ప్రయత్నం అయితే చేశాను నేను. అయితే అది కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేసుకుంటూ, నేను మిగతా వాళ్ళని ఏ విధంగా అయితే కలిశానో వాళ్ళతో ఇంటరాక్షను, ఆ డైలాగు, వాళ్ళతో జరిగిన సంభాషణ, ఆ సంభాషణ నుంచి పుట్టిన ఈ ప్రతిక్రియ రూపంలో ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అంటే శైలి ఏంటి అంటే, కేవలం ఒక టెక్స్ట్ బుక్ రాసినట్టు కాకుండా, ఒక యాత్రికుడు వేరే విభిన్న ప్రాంతాలు దర్శించినప్పుడు, విభిన్న వ్యక్తుల్ని కలిసినప్పుడు, ఆ దర్శించిన ప్రాంతాలు, కలిసిన వ్యక్తులు కలయికతో ఏర్పడిన భావ సమూహంగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. అందుకనే ఈ పుస్తకం ఒక రకమైన ఆత్మీయత ఇందులో ఉంటుంది. నేను ఫలానా దగ్గరికి వెళ్ళాను, రిక్షా వాళ్ళని కలిశాను, టాంగా వాళ్ళని కలిశాను, ఈ టైప్లో. రెండోది ఏంటంటే, ఈ పుస్తకం మనకి బనారస్ తాలూకు గొప్పతనాన్ని చెప్తుందండి. మొదటి చాప్టర్ మన గోపాలయ్య గారు చెప్పినట్టు, మొదటి చాప్టర్ మన శంకరాచార్యుల వారితో మొదలవుతుంది. శంకరాచార్యుల వారు డిబేట్ అంటే, ప్రపంచంలో డిబేట్లు జరిగే ప్రాంతాలు ఆ కాలంలో, శంకరాచార్యుల వారి కాలంలో ఎక్కడా లేవు, ఈవెన్ రూమ్లో కూడా లేవు.
కానీ ఒక్క కాశీలో మాత్రం డిబేట్లు జరిగేవి. అందుకనే డిబేట్ దేనికి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ నాలెడ్జ్ని పరీక్షించుకోవటానికి ఆయన కాశీ వచ్చి కాశీలో పండితులతో వాగ్గు వివాదానికి దిగేవారు. అటువంటి వాగ్గు వివాదంలో ఎవరైనా గెలిస్తే వాళ్ళు ఆక్స్ఫర్డ్ నుంచి పట్టాపుచ్చుకున్నట్టు అంత గొప్ప. సో ఆ విధమైన సంస్కృతి మనకి కాశీలో ఉండేది. అవి మెల్లమెల్లగా అంతరించిపోతున్నాయి. అదేవిధంగా మన కాశీలో అగ్నిహోత్రుల గురించి రాశాను నేను. అగ్నిహోత్రులు అనేది ఒక గొప్ప బ్రాహ్మణ్యం, మన వేదాల తాలూకా సంస్కృతి, మన వేద సంస్కృతి నుంచి వచ్చిన ఒక గొప్ప ఆచారం అది. మన ఈ అగ్నిహోత్రులు కేవలం కాశీలోనే స్వాతంత్ర్యానికి ముందు 2000 మందికి పైగా ఉండేవారు. ఇప్పుడు ప్రస్తుతానికి 3 ఉన్నారు. ఆ ముగ్గురు తెలుగు వాళ్ళే, ఇక లేరు. ఆ తెలుగు వాళ్ళైన ఈ దెందుకూరి సుబ్రహ్మణ్యం గారు అని ఉన్నారు, సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన PhD చేశారు. ఇక్కడే మనకి గుంటూరులోనే లెక్చరర్గా పనిచేసి ఆయన రిటైర్ అయ్యి ఆయన అక్కడే అగ్నిహోత్రం చేస్తున్నారు. ఆయనతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఆయనతో మాట్లాడడం ఇవన్నీ. సో ఈ అగ్నిహోత్రం అంటే ఏంటి, ఈ అగ్నిహోత్రం వల్ల లాభాలు ఏంటి, ఈ అగ్నిహోత్రం ఇప్పుడు ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది, ఇలా వీటి గురించి విభిన్న కోణాల్లో దీన్ని అటు మన వేద సంస్కృతికి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ పుస్తకం మనకి శంకరాచార్యులతో మొదలైతే కబీర్తో అంతమవుతుంది. అంటే లాస్ట్ చాప్టర్ ఏంటంటే కబీర్ కాశీని ఎందుకు విడిచిపెట్టాడు అని. కబీర్ కాశీని ఎందుకు విడిచిపెట్టాడు? కాశీ అంత గొప్ప నగరం. దాని ముందు చాప్టర్ ఏంటంటే కాశీలో మోక్ష భవనాలు అని. మోక్ష భవనాలు ప్రపంచంలో ఎక్కడ లేవు. దేర్ ఈజ్ నో సాల్వేషన్ బిల్డింగ్స్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఎక్సెప్ట్ ఇన్ కాశీ. కాశీలో మాత్రమే మోక్ష భవనాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ సిటీ కూడా మీకు హెవెన్కి వెళ్ళడానికి మీకు దారి చూపిస్తుంది తప్ప మోక్షానికి దారి చూపించే మోక్ష నగరి కేవలం కాశీ మాత్రమే. అందుకనే మనకి పురాణాల్లో కూడా మనకి చెప్పేది ఏంటంటే సప్తనగరి మనకి చెప్తారు. 7 నగరాలు మనకి ఇండియాలోనే, ఉజ్జయిని, కాశీ, అవంతిక, ఇవన్నీ ఈ 7 నగరాలు కూడా మనకి ఏం చెప్తాయి అంటే మనకి స్వర్గానికి వెళ్ళడానికి నువ్వు ఏమేమి కర్మలు చేస్తే స్వర్గానికి వెళ్తాయో చెప్తాయి తప్ప నువ్వు మోక్షం పొందే విధానం మాత్రం కేవలం కాశీలోనే ఉంది. అటువంటి కాశీలో మోక్ష భవనాల గురించి నేను ఈ పరిశోధన చేస్తున్నప్పుడు మనకి ఒక బ్యాంక్ మేనేజర్, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కాశీ మోక్ష భవన్లో ఉండడం, ఆయన పేరు కూడా సత్యనారాయణ. అప్పుడు నేను సరే ఆయన గురించి ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవటం, అక్కడ ఉన్న ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఎలా వచ్చారో ఎటు ఇంటర్వ్యూ తీసుకొని అవన్నీ రాయడం జరిగింది. సో ఈ విధంగా కాశీలో మోక్షం పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కబీర్ కాశీని విడిచిపెట్టాడు. కబీర్ కాశీని ఎందుకు విడిచిపెట్టాడు అంటే ఒక కబీర్కి అక్కడ ఉన్న మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలు, ఈ బ్రాహ్మణ్ డామినేషను ఇవన్నీ కూడా నచ్చక కబీర్ అక్కడి నుంచి విడిచిపెట్టడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక కథ, పరంపరలో ఉన్న కథ ఏంటంటే కబీర్ కాశీ ఘాట్లో తిరుగుతున్నప్పుడు ఎవరో ఒక వృద్ధ బ్రాహ్మణుడు చనిపోయే స్థితిలో ఉంటే ఆయన గంగా జలాన్ని 2 దోసెడుతో తీసుకొచ్చి ఆయన నోట్లో వేయిపోతారట. నీలాంటి అప్రాచుడి చేతితో నేను నీళ్లు తాగను, చనిపోతాను కానీ అని ఆ బ్రాహ్మణుడు అంటే, దానికి కబీర్ స్పందనగా నా మలినాన్ని శుభ్రం చేయని పవిత్రం చేయని ఈ గంగ మరి మిగతా ప్రపంచాన్ని ఏ విధంగా పవిత్రం చేస్తుంది నాకు అర్థం కాదు అంటాడు. సో ఇది పవిత్ర గంగగా మనం ఎందుకు అంటాం అనేసి ఈ విధంగా అన్న వ్యక్తి కాశీని విడిచిపెట్టి ఆయన మగహర్ నగరానికి వెళ్తాడు. మా ఉత్తరప్రదేశ్లో భావన ఏంటంటే మగహర్లో చనిపోయిన వ్యక్తి వచ్చే జన్మలో గాడిదై పుడతాడు అని. సో నేను గాడిదగా పుట్టడానికి సిద్ధం, నాకు ఈ మోక్షం వద్దు అని కబీర్ ఇక్కడి నుంచి మగహర్కి వెళ్ళటం, మగహర్లోనే ఉండి ఆ మగహర్లో ఆయన అక్కడ ప్రజలకు అందరికీ ఉపదేశం చేయటం, అక్కడే ఆయన చనిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా కబీర్ కాశీని ఎందుకు విడిచిపెట్టాడు అంటే మోక్షం అనేది మన మన కర్మ మన చేతల్లో ఉంది తప్ప మనం ఆచరించే ఈ ఆచారాలు మూఢాచారాల నుంచి కాదు అని మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో ఒక విధంగా చెప్పాలి అంటే కాశీని మనం ఫిజికల్గా చూడలేని చాలా విషయాలు ఈ పుస్తకం ద్వారా మనం చూడవచ్చు. అంటే మీరు కాశీ వెళ్ళి ఇవి చూపించండి అంటే నేను చూపించలేను, అవి లేవు అక్కడ.
అటువంటి టుమ్రీ గాయని వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను. ఆమె ఆకాశవాణిలో పాడేది. సో వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో మొత్తం అంతా కూడా ఇల్లు పడిపోయి ఉంది, పూరి గుడిసెలాగా అంటే ఇల్లు మొత్తం అంతా పడిపోయి ఉంది. ఆమెకి అప్పుడే సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఆ టైంలో ఫస్ట్ సంగీత నాటక అకాడమీ వచ్చిన లేడీ ఆమె. సో ఇటువంటి వ్యక్తులందరి గురించి కూడా ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది. నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు తెలుగులో అయితే మాత్రం ఈ రూపంలో ఈ కోణంలో రాసిన మొదటి పుస్తకం నాకు అనిపిస్తుంది. సో ఈ కొత్త దృక్కోణంలో మనం కాశీని చూడాల్సిన అవసరం కూడా ఉంది. కాశీ అనేది కేవలం దేవాలయాలు కాదండి, దేవాలయాలు చాలా ఉన్నాయి. దేవాలయాల గురించి నన్ను అడిగితే నేను ఇప్పుడు మీకు ఒక గంట సేపు నేను స్పీచ్ ఇవ్వగలను. కానీ కాశీ దేవాలయాలు ఒక్కటే కాదు, కాశీ ఒక అద్భుతమైన నగరం. ఆ అద్భుతమైన నగరం అంటే అక్కడున్న మనుషులు. సానుల దేశభక్తి అని ఇందులో ఒక చాప్టర్ ఉంటుంది. కాశీలో సానుల్ని తవైఫులు అనేవారు. ఆ తవైఫుల దగ్గరికి మా కాశీ మహారాజు కూడా వాళ్ళ అబ్బాయిని వాళ్ళ దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోమని అక్కడికి ట్యూషన్కి పంపేవారు. అంటే వేశ్యల దగ్గర నుంచి సంస్కారం నేర్చుకోవడం ఇది మనం ఎప్పుడూ వినాం. ఆ తవైఫుల ఇంటికి ఎవరైనా ఈ బిడ్డలు ఎవరైనా వెళ్తే వాళ్ళు ముందు తవైఫులు పాద నమస్కారం చేసి కూర్చునేవారట. అంటే తవైఫుల్లో అంత శక్తి ఉండేది. అటువంటి తవైఫులు వాళ్ళు హిందుస్థానీ సంగీతానికి చాలా చాలా తోడ్పడ్డారు. మనకి ఈవెన్ జద్దన్ బాయ్ అని ఉంటుంది, నర్గీస్ ఫిల్మ్ యాక్టర్స్ నర్గీస్ వాళ్ళ మదర్, వాళ్ళ అమ్మ, ఆమె ఇక్కడి నుంచి కాశీలో తవైఫుగా ఉండి కాశీలో సంగీత సాధన చేసి నాట్యం చేసి ఆమె ఇక్కడి నుంచి ముంబై వెళ్ళి ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో అంత పెద్ద స్థానాన్ని సంపాదించుకోవడం జరిగింది. అటువంటి తవైఫులు దేశం కోసం ఏ విధంగా కృషి చేశారు, అది కొత్త దృక్కోణం. వాళ్ళు తవైఫులు వేశ్యలు అనడం ఒకటి, తవైఫులు సంగీత నృత్యాల్లో సాధన చేశారు అన్నది ఒకటైతే, వాళ్ళు దేశం కోసం ఏ విధంగా పాటుపడ్డారు, గాంధీజీతో వాళ్ళు ఏ విధంగా కలిసి తిరిగారు, ఆ కోణాన్ని నేను కాశీలో వేశ్యల గురించి నేను రాయడం జరిగింది. సో ఈ కొత్త దృక్కోణంలో ఆలోచించమని, మన కాశీ అంటే ఇది ఒక్కటే కాదు. నేను ఇంతవరకు కాశీలో నేను మొత్తం 7 సంవత్సరాలు గడిపానండి వేరు పోస్టుల్లో. సో 7 సంవత్సరాల్లో కూడా కాశీలో శుభావ్యస్త్ కాశీ శుభావ్యస్త్ శామ్ మస్త్ అంటారు. అంటే కాశీలో ఏంటంటే ఉదయం అందరూ కూడా చాలా చాలా బిజీగా ఉంటారు. ఈ పువ్వులు పెట్టేవాడు పువ్వులు అందించేవాడు పువ్వులు, టెంకాయలు అందించేవాడు టెంకాయలు, మంత్రాలు చదివేవాడు మంత్రాలు, రిక్షా వాళ్ళు ఏమో ఎయిర్పోర్ట్ నుంచి లేదంటే రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళటం. ఎవ్రీబడీ ఈజ్ బిజీ. ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా 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 బిజీగా ఉంటారు. కాశీ సుబే వ్యస్త్ శ్యామ్కు మస్త్. సాయంత్రం మీరు 7 అయిన తర్వాత రిక్షా వాడిని పిలిచినా ఆటో వాడిని పిలిచినా నైసాబ్ అంటాడు. వాడు ఫుల్ మస్తులో ఉంటాడు. వాడు ఎక్కడికో కచేరీల్లోనో అక్కడో ఎక్కడో మందు కొట్టో వాడు హ్యాపీగా ఉంటాడు. ఏమిరా నీకు డబ్బులు అక్కర్లేదా, నేను 100 కాదు 200 ఇస్తానంటే ఆ పైసా నై చెయ్యే సాబ్ అంటాడు. అంటే ఈ రోజుకి పైసా అయిపోయింది, వాడికి సరిపోయింది. ఈ రోజు కావాల్సిన పైసలు వచ్చే వాడు హ్యాపీ మస్త్, ఇంకా సాయంత్రం మస్తుగా ఉండాల్సిందే. అందుకని కాశీలో డబ్బు కోసం తపన పడే వ్యాపారస్తులను కూడా చూడలేదు నేను. అంటే ఇంతమంది జలాన్స్ అనే ఉన్నది పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్లోత్ ఇండస్ట్రీకి బిగ్ మార్కెట్ అయింది. ఆయనతో నాకు చాలా కాలం నుంచి 12 సంవత్సరాల నుంచి ఆయనతో నాకు దోస్తీ ఉండేది. ఆయన మొత్తం ఏమేమి సంపాదిస్తారో ఇంకా సంపాదించాలన్న ఆలోచన అయితే ఆయనకి లేదు. మొత్తం అన్ని సేవా కార్యక్రమాలు. BHUలో ఉన్న హాస్పిటల్ అన్నిటికీ ఆయనే ఫ్రీగా భోజనం పెడతారు. ఎవరైనా బయట నుంచి వచ్చిన పేదలు ఎవరైతే రోగులు వీళ్ళందరూ వస్తారో వాళ్ళకి వసతి సౌకర్యం కల్పిస్తాడు. సో ఈ కాశీ అనేది ఒక రకమైన ఈ భావనాత్మకమైన ప్రదేశం. అది అక్కడ ప్రతి వ్యక్తి ముఖంలో కూడా ఎవరి ముఖంలో కూడా చీకు చింత ఉండదు. అందుకనే చనిపోయిన తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్లే నగరం అది. శవాలని ఊరేగింపుగా తీసుకెళ్తూ రామనామ సత్య హై అంటారు. ఇదేంటి కాశీనగరం రామనామ సత్యం ఏంటి అంటే అదే. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అక్కడ అంత సంతోషంగా చనిపోయినా బ్రతికినా ఎలాగున్నా కూడా రోగాలు ఉన్నా ఏదన్నా కూడా వాళ్ళ ముఖాల్లో చీకు చింత అయితే ఉండదు. అందుకని మీకు ఈ టలువా క్లబ్బులు ఇలాంటి క్లబ్బులన్నీ కూడా ఫుల్ మస్తులో ఉంటాయి. సో ఇది కాశీ పరిదృశ్యం అనేది
ఒక భిన్నమైన నగరం అండి. అక్కడ ఉన్నప్పుడు మీకు కలిగే భావన వేరు. మనం కేవలం ఈ సందులను చూసి అక్కడ వేసిన గోమాత పేడలు చూసి ఇది కొంప నగరం అని అనుకుంటే లేదు. ఆ పేడలో ఒక ఆనందం, అక్కడ తిరిగే ఆ ఆవుల్లో ఒక ఇది. అందుకని అక్కడ ప్రతి ఒక్కరూ కూడా భాంగు ఇవి, అందుకనే విద్వాంసుల భాంగు ప్రేమను రాశాను. భాంగు ఎవరైనా తాగుతారు, కానీ విద్వాంసులు భాంగు రాసి భాంగు తాగి ఏ విధంగా కవిత్వం చెప్పారు వాళ్ళు, అది గొప్పతనం. సో ఒక కొత్త కోణంలో అంటే భాంగు గురించి రాయొచ్చు, విద్వాంసుల గురించి రాయొచ్చు. విద్వాంసుల్ని భాంగు తాగిన వాడు ఇక మళ్ళీ తిరిగి రాడు అనే ఒక ఇది ఉంది. మనం కనుక భాంగు ఎక్కువ సేవిస్తే మళ్ళీ ఇంకా రిటర్న్ రావు, ఇంకా డైరెక్ట్ పాస్పోర్టే. అలాంటి భాంగు తాగి ఏ కవులు ఏ విధంగా స్పందించారు అది కూడా నేను దీంట్లో రాయడం జరిగింది. సో ఈ విధంగా బనారస్ నగరం, కాశీ నగరం, ఇది అవిముక్తేశ్వర నగరం. అంటే దీని నుంచి కాశీ విశ్వనాథుడు ఎప్పుడూ కూడా దీని నుంచి నేను విడిపోలేను, విడిపోతే నా ఆత్మ విడిపోతుంది అన్న అద్భుతమైన నగరం మన కాశీ. సో దాని గురించి ఈ బహుముఖ బనారస్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ చేర్చడం, నాకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నందుకు ఈ కాలేజ్ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రామారావు గారు దయచేసి వేదిక మీద రావాలి. పూర్వ రాష్ట్రపతి అబుల్ కలాం గారు మెచ్చిన చిత్రకారుడు. వారితో మొఘల్ గార్డెన్స్లో నడుస్తూ కలాం గారు, ఇప్పుడు నేను ఒక అంతర్జాతీయ చిత్రకారుడితో నడుస్తున్నానది నా అదృష్టం అన్నారు. మోహన్ గారు ముందుగా శాలువాని శ్రీ ద్వారకా తిరుమలరావు గారు కిల్లాడ వారికి సమర్పిస్తారు. పుష్పహారం శ్రీ శంకర్ గోపాలయ్య గారు. మెమెంటో శ్రీ విద్యాసాగర్ గారు. సన్మాన పత్రం మెట్టు చంద్రశేఖర్ రెడ్డి గారు.